అన్న, ఒక వ్యక్తి ఆత్మీయుడని చెప్పడానికి మొట్టమొదటిగా అతనిలో కనబడే లక్షణాలేంటి? ఓ వ్యక్తి బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఆరాధించడానికి మందిరానికి వస్తున్నంత మాత్రాన అతని ఆత్మీయ జీవితం బలంగా ఉందని కాదు. అతని ఆత్మీయ జీవితం ఎలాగుందో చెప్పడానికి అతని మాట తీరును గమనిస్తే సరిపోతుంది. ఎందుకంటే లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయములను బయటికి తెస్తాడని, దుర్జనుడు తన హృదయమును చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను బయటికి తెస్తాడని, ఒకని హృదయం దేనితో నిండి ఉందో వాని నోరు అదే మాట్లాడుతుందని అక్కడ రాయబడి ఉంది. వాడి హృదయం నిండి ఉన్న దానిని బట్టి వాడి నోరు మాట్లాడుతుంది. అంటే వాడు మాట్లాడే విధానం సరిగా లేదు, వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాడి హృదయం అంతా చెడుతో నింపబడి ఉంది అని అర్థం. మారు మనస్సు రక్షణానుభవం కలిగి పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిజం తీసుకున్న తరువాత ఈ పరిశుద్ధతను కాపాడుకోవటానికి దేవుని వాక్యాన్ని హృదయమందు ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించాలి. కానీ హృదయంలో పాప పంకిలమైన ఆలోచనలు పెట్టుకొని అవి మాటల ద్వారా బయటికి వ్యక్తపరిచే వ్యక్తి ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏంటి, ఎంత ఆరాధన చేస్తే ఏంటి, మందిరానికి ఎంత క్రమంగా వెళ్తే ఏంటి, తన నోటి మాటనే అదుపులో పెట్టుకోలేని వ్యక్తి తన జీవితాన్ని కూడా అదుపులో పెట్టుకోలేడు. సో తన మాట తీరును గమనిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత ఆత్మీయంగా ఉందో అర్థమవుతుంది. అలా అయితే సరదాగా కూడా కొన్ని మాటలు అనకూడదు మాయా.